మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. భారతదేశంలో అన్నిటికన్నా గొప్ప ఎవరు? అన్నిటికన్నా సుప్రీం ఎవరు? Who is the supreme in the India? Constitution, Supreme Court, Parliament. Constitution is the supreme. Constitution మార్చాలంటే, కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ మార్చాలంటే, అది సుప్రీం కోర్టు తీర్పుగా వెలువరించాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి. మనకి బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఏంటంటే రాజ్యాంగంలో 341వ అధికరణలో ఈ మాలల్ని తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ఎవరికి హక్కు లేదు. పార్లమెంట్ హక్కు ఉంది. అది కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి 3/4 మెజార్టీ ఉంటేనే ఇది హక్కు ఉందంటే దాని ప్రకారమే ఇంత ముందు తీసుకొచ్చారు. మరి దేన్ని ఆధారంగా చేసుకుని ఆ తీర్పును కొట్టేసి మొన్న ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు? పార్లమెంట్ చట్ట సవరణ చేయలేదే. పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ తీర్పుని బైపాస్ చేసి, అంటే కేంద్రానికి పార్లమెంట్కి ఉన్న అధికారాన్ని బైపాస్ చేసి రాష్ట్రాలకు అడ్డగట్టింది. అది పుట్టకాకపోతే ఏంటి? ఇది నేను అడుగుతా ఉన్నాను, నేను ఎంపీని అడుగుతా ఉన్నాను ఈ స్టేజ్ మీద నుంచి, పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరినీ అడుగుతున్నాను. ఐఎమ్ బెగ్గింగ్, ఐఎమ్ ఆస్కింగ్ ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్, ఐఎమ్ ఆస్కింగ్ ఆఫ్ ది ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్, హూ ఈస్ ది సుప్రీం? పార్లమెంట్ ఆఫ్ ది సుప్రీం, ఆ సుప్రీం కోర్ట్ ఆఫ్ ది సుప్రీం. ప్లీజ్ ప్లీజ్ you deliver the decision on this. You please discuss. If 341 amended, then only the Supreme Court verdict authorized. Otherwise, we will not. So, honorable members of the Parliament, please discuss 349, 341 in the Parliament. Then only this will be solved. Otherwise, automatically, in every issue, the Parliament powers taken by the Supreme Court. Not only this, everything will be taken పార్లమెంట్ యొక్క హక్కుల్ని సుప్రీం కోర్టు తీసుకుంటారు. దీని మీద కానీ మీరు మాట్లాడుకోకుండా డిస్కషన్ గా పెట్టుకున్నారైతే, మీరు రాజ్యాంగం ప్రకారంగా తీర్పులు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని కాదని తీర్పులు ఎలాగ ఇవ్వగలరు? అన్నిటికన్నా అన్యాయం ఏ రకంగా జరుగుతుందంటే, ఈ రోజున